డైరెక్టర్ గారు తొందరగా షార్ట్ చేయండి. అసలే పంపు అవతల కాల్ షీట్ కాలిపోతుందండి. ఏమయ్యా ఫైట్ మాస్టర్ సూపర్ సుబ్బరాయని ఏం చేద్దాం? సార్ எனக்கு సీన్ అయితే షార్ట్ ఎడుగుతున్నా. ఇప్పుడు సార్ ఎడుగు ముడియో చూసారా తొందరగా తెస్తున్నాడు. ఎక్కడ రైటర్ సీన్ ఎక్కడ? టెన్షన్ గాని పంపారండి, తీసుకొస్తున్నాడు. ఆ టెన్షన్ గా నమ్ముకుంటే ఆయనైతే ఇయ్యే చేతులు అనుకోండి, ఇయ్యే కాడు అనుకోండి. సమయానికి దేవుడిలా వచ్చి నన్ను విడిపించారు. నా దారిలో నన్ను వెళ్ళనివ్వండి. అయ్యి బాబోయ్ జోకులు చంపేయండి. అసలు స్లంప్ సినిమా ఇంకా బిజినెస్ కాలేదు. కాల్షీట్ పోతే 50,000. ఇదిగో పేపర్లు, ఇదిగో పెన్ను. సీన్ రాయండి, నాకు టెన్షన్ పెరిగిపోతుంది. ఈ సీన్ ఏమిటో ఆ స్లంప్ ఏమిటో నాకు తెలీదు. నన్ను ఎవరో అనుకుని తీసుకొచ్చారు. మీరు బాబా కాకా? బామా కాను తుమ్మ బంకను కాదు, జయకృష్ణను. మా అమ్మకు ఒక్కడే కొడుకుని. అయ్యా బాబు టెన్షన్ ఇక్కడ పెరిగిపోయింది. మరి మా బామా కాదా? బరువు మాటలక స్టేషన్ లో ఉన్నాడుగా. స్టేషన్ అంటే పోలీస్ స్టేషన్. టెన్షన్ ఎక్కడ పోలీస్ స్టేషన్? పోలీసులు ఎక్కడ పోలీసులు? సీన్ లేదు, పాడలేదు, షూటింగ్ చేయాలంట. డూప్ షాట్ అన్న తీసుకోండి. ఏమైనా డూప్ రెడీ సార్? దోకమను తీవా షాట్ సుబ్బు. స్టార్ట్ కెమెరా రన్నింగ్ యాక్షన్. అమ్మా అమ్మా, పోలీసులు ఏమిటో, ఈ గొడవ ఏమిటో. ఓకే మార్వలెస్ ఫ్యాబులస్. బలిగి సెకండ్ ఇచ్చేయి. నేను రెడీ. ఎడిపోకమంటారు. వాడేవాడు? వాడు అసలు సార్. మరి వీడేవాడు? నాకేం తెలియదండి. నన్ను పోలీసులకు పట్టించకండి. నేను కబడ్డీ కాదు, నాకు జోకులు తెలియవు. నన్ను వదిలేయండి. అమ్మో నువ్వు బాగా దొరికావు. నేను వదలను మాస్టర్. ఇతరే మా ప్రాబ్లం. డూ సార్ హీరో వేసుకున్న డ్రెస్ వేరు, ఇతర వేసుకున్న డ్రెస్ వేరు సార్. అయినా సరే హీరోని మార్చేస్తా, డూపుని మార్చను. బాబు మొత్తానికి నా ఫిల్మ్ కాపాడా బాబు. అసలే స్లంపు. అసలు నిన్ను చూస్తుంటే స్లంపు లేని హీరో లాగున్నావు. ఇక నుంచి మా దగ్గరే ఉండిపో బాబు. ఇక్కడ నాకెవరు తెలియదండి. నేను సూపర్ సుబ్బరాయం ఫైట్ మాస్టర్. పోరాటములు సార్ చెయ్యి. ఏం పంచదార చిలక, ఏం కావాలి? నువ్వేమడిగినా ఇస్తాను. ఈ పండు కావాలా? బాగా పండింది, తీసుకో. కవ్వు కత్తా కరం కచా కది కవి కపే కడ కథ కవా. ఇదే నీతో వచ్చింది. కా భాషతో కుదిపేస్తావు. మామూలుగా చెప్పు. ఈ ఉత్తరం చదివి పెట్టవా? ఎవరికి రాసింది? జయకృష్ణ వాళ్ళ అమ్మకి రాశాడు. నేను టపాతం దగ్గర లాగేసుకున్నాను. నా గురించి ఏం రాశాడో చెప్పవా? ఏం నవ్వుతున్నావు? వాడు సినిమాల్లో డూప్ గా చేరాడట. నా గురించి ఏం రాశాడో చెప్పవా? నీ గురించి ఒక్క అక్షరం ముక్క రాయలేదు. అయినా పట్నం వెళ్ళిన వాడి గురించి ఆలోచన ఎందుకు? పల్లెటూరు వచ్చిన నా గురించి ఆలోచించక. సర్లే. ఏం జరిగిందే? ఏమిటా ఇది? కంగారు పడమాకత్తా, నేను చదివించుకొస్తాగా. ఇదిగో కాకొక్కడ కథ. ఓ నాయనో, దీని కాకులు భాషతో చంపేస్తున్నారు నాయనో. ఏమిటే? నీ కొడుకు బాగానే ఉన్నాడు అత్తో. నా ఎకరం పొలం దుక్కి దున్నేవాడే లేకుండా పోయాడు అత్తో. నీ కొడుక్కి పట్నంలో సినిమాల్లో ఉద్యోగం దొరికిందంట అత్తో. మరి ఈ విషయం చెప్పడానికి ఏడుస్తావు దేనికి? పట్నంలో ఉద్యోగం దొరక్క పల్లెటూరు తిరిగి వచ్చేస్తాడని, నా ఎకరం పొలం కట్నంగా తీసుకుని నన్ను కపేకళ్ళి చేసుకుంటాడని ఎన్నో ఆశలు పెట్టుకున్నాను. ఇక నాకెక్కడ దొరుకుతాడా అత్తో? అరే స్వామి, ఏంటత్తా? నువ్వు పట్నం వెళ్ళి అబ్బాయి ఎట్లా ఉన్నాడో చూసిరారా. అట్టాగే అత్తా. ఇప్పుడు పట్నం వెళ్తే గురుడు చిక్కుతాడో లేదో, ఎందుకైనా మంచి రాత్రికి చిక్కడు దొరకడు సినిమా చూసి బయలుదేరతాను. నామిని, అమ్మా నామిని, ఏంటి నాన్న ఇక్కడ బట్టలు పెట్టాను కనిపించవే? నే వేసుకున్నాను మామా. నన్నే అల్లుడు, ఇదేం బాగలేదు. బాగుండకపోతే కొత్తగా కుట్టింది మా తొడుక్కుంటాను. నేనే బట్టలు లేకుండా సస్తుంటే నీకు కొత్తగా కొనాలా? పెళ్ళాం దగ్గర నుంచి పిండా కూడదాకా నేనే పెడుతున్నాను. కనీసం బట్టలైనా కొనుక్కొని చావచ్చుగా. అనవసరంగా తిట్టకండి. చేతిలో ఉన్న కేసులు గెలిస్తేనే నేను 10 జతలు కుట్టించుకుంటాను. చేతిలో కేసులు? ఎన్ని కేసులు? 1 సాక్ష్యం ఉన్నాడా? ఎక్కడ చూశావు? పీక మీద కత్తి ఉండగా.
ఏం చేస్తున్నాడు? అదే మంగళ షాప్ లో గడ్డంగా ఎంచుకుంటున్నాడు. ఎరా, గొంతు మీద కత్తి ఉన్నప్పుడు గడ్డం గీస్తున్నప్పుడు ఎవరైనా పలకరిస్తారా? నేను పలకరించా. ఏమని? అదే మన కేసు కోర్టులో రేపే వాయిదా. కేసు మనం గెలవాలంటే నువ్వే ముఖ్యమైన సాక్షివి, నా వైపే సాక్ష్యం చెబుతావు కదూ, ఆ పార్టీలో చేరిపోవు కదా అన్నాను. వాడందుకు సిన్సియర్ గా అన్నాడు. ఆ తర్వాత ఏమైంది? వారి తల కింద ఉంది, మొండెం కుర్చీలోనే ఉంది. ఇదిగో ఆఖరిసారిగా చెప్తున్నా, ఈ రోజు నుంచి నేను నీకు ఒక్క నయ పైసా కూడా ఇవ్వను. నీ బతుకు నువ్వు బతుకు. మామగారు అనవసరంగా నన్ను రెచ్చగొడుతున్నారు. కోపం వస్తే నేను నిజంగా బతికేస్తాను. అయ్యో, నీ కోపం రాదే. అదే నా బాధ. నీతో మాట్లాడటం కంటే ఆ గోడతో మాట్లాడటం నయం. అప్పుడు మిమ్మల్ని పిచ్చాడంటారు. నోరు పోయి. అమ్మా, ముందెళ్ళి ఒక చాకు పీసి పట్టరా. ఎందుకు నాన్న? చెప్తాం, పట్టరామ్మా. నా చొక్కా తోడుకొని పోజు వేరు. చెబురు 5 రూపాయలు. ఇదిగో నాన్న. చేసే దొంగతనం. ఇలా రా. ఏమిటి డ్రిల్ మాస్టర్ లాగా నేల మీద గీత? ఏయ్, వెళ్ళరా. వెళ్ళరా. నాన్న, ఇదిగో, ఇది బ్రహ్మ రాసిన రాత కంటే లక్ష్మణ రేఖ కంటే చాలా పవర్ఫుల్ గా గీసిన గీత. మీ నాన్న ఈ మధ్య ఉన్న క్షుద్ర విద్యలు నేర్చుకున్నాడా? ఏ నోరుమయ్యా, ఈ రోజు నుంచి మీరిద్దరూ ఈ గీతకు అటువైపు, నేను ఇటువైపు. బాత్రూమ్ మీ వైపే ఉంది. అబ్బా, బెడ్రూమ్ గురించి ఆలోచించరా అంటే బాత్రూమ్ గురించి ఆలోచిస్తావేట్రా? అయినా అలా తిరిగి రావచ్చుగా. నాన్న, నాన్న. గీత, గీత. ఎన్నాళ్ళు నాన్న నాకు ఈ శిక్ష? నీ కడుపులో కాయ పుట్టే వరకు. ఆయన తప్పుకి నన్ను ఎందుకు శిక్షిస్తారు? విన్నావరా, విన్నావరా? గీత. తప్పంత నీదేరా. సరే, చేపల నువ్వు వచ్చినావు ఇప్పుడే చెప్పండి. ఇద్దరుగా ఉండిపోయిన మీరు ఎప్పుడు ముగ్గురుగా వస్తారో అప్పుడు దాటొచ్చు. ఛే, రేపి మా నాన్న ఊరి నుంచి వచ్చేస్తున్నాడు, ముగ్గురం కలిసి గీత దాటేద్దాం. అదో ఎక్కడికి? లోపలికే. ఎవరనుకుంటున్నారన్నా? గోల్డ్ స్టార్ జయకృష్ణ తమ్ముడు తెలుసా? ఆ పేరు గల హీరో ఎవరో లోపల లేరు నాయన. లేరా? ఉన్నారని నిరూపించానంటే ఒళ్ళు మండి పిచ్చి పుల్లయ్య నీకు బిరిదిచ్చేస్తాను. చూడు, మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళకపోతే కత్తులు రత్తయ్య పేరు నేను తగిలించుకుని నీ పేక తెగ్గోసేస్తాను. ఇదేంటి గురువా, నీ పేరు చెబితే కత్తి తీసాడు. సర్లే, పద పద ఇంటికి వెళ్తూ మాట్లాడుకుందాం. ఇల్లా? అప్పుడే ఇల్లు కూడా కొనేసావు గురువా? 2 కోట్లు. 2 కోట్లు? రారా. ఇదేరా నా 2 కోట్ల రూపాయల ఇల్లు. ఏంటి, రైల్ స్టేషన్ నీ ఇల్లా? అవునరా, ఈ పట్టణాల్లో అద్దె కొంపలు కావాలంటే 100లో 1000 కట్టాలి. అందుకని రోజుకి రూపాయితో ప్లాట్ఫామ్ టికెట్ కొంటూ నెలకు 30 రూపాయలు అద్దిస్తూ నేను బతికేస్తున్నాను. అది సరే గానీ రైల్ స్టేషన్ ఇల్లు అట్టవుద్దా అని. కాదు, అదిగో అక్కడ టీవీ ఉందా, అది మన వినోదం కోసం. అందులో పంచరంగుల సినిమా బొమ్మలు చూసుకోవచ్చు. కాలంతో సాగిపోవడానికి అందమైన గడియారం ఉంది. మన డ్యూటీ గంట కొట్టి మరీ గుర్తు చేస్తుంది. పిల్లగాలులతో పాటు చల్లగాలులు వేయడానికి ఫ్యాన్ ఉంది. ఇదిగో ఇది మన బెడ్రూమ్. రోజుకో బెడ్, మహారాజా యోగం. కావాలనుకుంటే ఫస్ట్ క్లాసు, బోరు కొడితే సెకండ్ క్లాసు. అమ్మలాగా కడుపు నింపడానికి పలహారశాల. అమ్మ గురు, పట్నం వచ్చాక నీ తెలివితేటలు చాలా పెరిగిపోయి, అందుకే నీకు రౌడీ రావుడు కొంటి కృష్ణుడు అని బిరిదిచ్చేస్తున్నా. గానీ అదిగో అక్కడ బండా ఉంది, అందులో స్నానం చేద్దాం. పద పదాల. ఏమిటి ఇది గంగిరెద్దులాగా? తప్పు భాను, మీ అన్నయ్య గారి బాధను అర్థం చేసుకుని పెళ్లి చూపుల్లో తలంచుకుని కూర్చో. బాగా చెప్పావు అమ్మాయి. నేను కూడా పెళ్లి చూపుల్లో తలంచు కూర్చోలేదని మా నాన్న లోపలికి తీసుకెళ్లి 4 మొట్టికాయలు వేశాడు. అబ్బాయి గారు అమ్మాయి గారిని ఏమైనా ప్రశ్నిస్తారా? పెళ్లి కొడుకు తరపున ప్రశ్నలు మేము అడుగుతాం. మీలో పెళ్లి కొడుకు ఎవరు? నేనే. నీ బదులు వాళ్ళు అడగడం ఏంటి? మేమంతా ఒకటే, ఏం చేసినా నలుగురం కలిసే చేస్తాం. ఓహో, ఛాన్స్ కుదిరితే ద్రౌపదిలాగా అంతా కట్టుకోవచ్చని వచ్చారా? చలే, నువ్వాగన్నయ్య, నీ ఇష్ట ప్రకారం నేను ఇక్కడ కూర్చున్నాను కదా. కట్టుకోబోయేవాడికి నాకు మనసులు కలవాలా లేదా? ఏమంటావు ముకుందం? అవునవును. వెల్, ఆడవాళ్ల మీద నీ అభిప్రాయం ఏంటి? ఏముంది, అట్లు తోవడం, వంట చేయడం. అవసరమైనప్పుడల్లా భర్త కోరిక తీర్చడం, పిల్లల్ని కండం. ఎగ్జాక్ట్లీ. ఆడదాన్ని బానిసగా చూసే మగాళ్ళంటే నాకు చాలా అసహ్యం. గెట్ అవుట్. బాలో ఏమిటిది? నన్ను ఆపడానికి ప్రయత్నించుకోదునా. మాతృస్వామ్య వ్యవస్థ నడిచిన రోజుల్లో స్త్రీ సర్వాధికారిని. కానీ ఇప్పుడు ఆడదానికి పతివ్రత, ఉత్తమ ఇల్లాలు వగేరా వగేరా బిరుదులను ఇచ్చి
మగాడు సెంటిమెంట్ తో కొడుతున్నాడు. భాను నో, నన్ను ఆపొద్దు. గౌతమి పుత్ర శాతకర్ణి అని, కుంతి పుత్రులు అని ఇలా తల్లి పేరుతో పిలిచేవాళ్ళు తప్ప తండ్రి పేరు తలిచేవాళ్లే కాదు. కానీ ఇప్పుడు మగవాడి ఇంటి పేరు, మగవాడి కుల పేరు, మగవాడి మత పేరు పెట్టి ఆడదాన్ని అణిచేస్తున్నారు. ఐ హేట్ దిస్. గెట్ అవుట్. ఏమండి చాలా ఇక నీ కడుపు నిండిందా? ఇలా అయితే ఈ జన్మలో నీకు ముగ్గురు తోగడే. ఎందుకు దొరకడు? నా అడుగులకు మడుగులు వచ్చేవాడు, నేను చెప్పినట్టు పడి ఉండేవాడు, నా కనుసైగల్లో కదిలేవాడు తప్పకుండా దొరుకుతాడు. ఇదిగో గౌరవం, ఏంటిది మగ నీళ్ళు వసుకుంటుంటే? నన్ను అవతల రౌడీలు తరువుకొస్తున్నారు. ఓహో, ఇదో నాటకమా? మర్యాదగా దిగు, లేకపోతే తోస్తా. ఇది నాటకం కాదయ్యా, నిజంగా వస్తున్నారు. చూడు, అయితే చూస్తా ఉండు. చూడు.